సంక్రాంతి 3 సినిమాలు వస్తున్నాయి. సో మీకు ఏ సినిమా ఇష్టం, ఇంకా ఏమనుకుంటున్నారు అసలు? ముందుగా సంక్రాంతికి వస్తున్నామంటే నవంబర్ లోనే అందరికి డాకు మహారాజా అండ్ మన రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ టీజర్స్ వచ్చేసినాయి కాబట్టి అందరు ఎక్స్ప్రెషన్ ఆ సినిమాల మీద హైప్ ఉండే. సడన్ గా ఎవరు ఊహించలా, ఈవెన్ వెంకటేష్ ఫ్యాన్స్ మేము కూడా ఊహించలేదు. ఏదో అనిల్ రావిపూడి అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ లో F2 F3 హిట్ అయినాయి కాబట్టి సంక్రాంతికి వస్తుంది ఒక క్యాజువల్ ఫ్యామిలీ మూవీ అనుకున్నాం. కానీ ఒక పాట ఇంత హైప్ తెస్తుందని, ఒక సినిమాకి ఆ 2 సినిమాలు సమానంగా నిలబెట్టుందని ఎవరు ఊహించలేదండి. అదే సంగీతంకున్న పవర్ అనిపిస్తుంది. ఎందుకంటే డాకు మహారాజా, రామ్ చరణ్ గేమ్ చేంజర్ తో పాటు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అందరిలో నాంటుంది. దాని ముందు ఎవ్వరికి సినిమా మీద హోప్సే లేవు. అలాంటిది ఒక పాట అనేది సంగీతానికి ఎంత బలం ఉండేది అని మరోసారి నిరూపించారు భీమ్స్ గారు, రమణ గోకుల గారు. రమణ గోకుల గారి వాయిస్ ని తెలుగు ప్రేక్షకులు చాలా మిస్ అయ్యారు. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ గారిని మిస్ అయ్యారు, ఇటు ఆయన గొంతును మిస్ అయ్యారు. కాబట్టి ఆయన గొంతు ఇస్తే ఎలా ఎగబడి రీల్స్ ఎగబడి డాన్స్ చేస్తారు అనేది మళ్ళీ ఒకసారి నిరూపించారు అద్భుతంగా. ఇప్పుడు ఫోన్ ఆన్ చేస్తే చాలు గోదావరి గట్టు మీద చిన్న పిల్లలు కానించి పెద్ద పిల్లలు కానీ పండి ముసలి వరకు ఆ సాంగ్ కే డాన్స్ చేస్తున్నారంటే ఒక సాంగ్ సినిమా గురించి మాట్లాడుతుంది అనేది నా అభిప్రాయం. అప్పట్లో కూడా చిరంజీవి గారు ఒక స్టెప్ వేస్తేనే థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయ్యేది. అలా ఈ గోదావరి గట్టు సాంగే సంక్రాంతికి వస్తున్నాం ఆయిపట్టు ఫ్యామిలీ జనాలను కూడా ఈ సినిమానే లాక్కొని వస్తుందని నా అభిప్రాయం. ఈ రోజు ఏదో ఒక చిన్న పోస్టర్ ఏదో వచ్చింది, ఎలా అనిపించింది చూస్తుంది? మొత్తం వెంకటేష్ గారు పంచలో షూ వేసుకున్నాడు రంగానే ఆయన మొత్తం ఈ సినిమా మొత్తం పంచలోనే కన్నా ఒక మీను సాంగ్ లోనే వెంకటేష్ గారిని అనిల్ రావిపూడి గారు చూపించడం జరిగింది. ఘర్షణ లుక్ లో చాలా బాగున్నారు. చూడాలి ఈ 2 సినిమాల పోటీకి సంక్రాంతికి వస్తున్నాం తట్టుకోగలగా అంటే 100% గోదావరి గట్టు చెప్పేసింది తట్టుకొని నిలబడుతుంది అని. 100% 2 సినిమాల రిజల్ట్స్ వచ్చినాకే ఈ సినిమా రాబోతుంది కాబట్టి అందరి అంచనాలు ఒక ఫ్యామిలీ పరంగా దాని రోజుల తర్వాత ఇప్పుడు పుష్ప 2 ఫ్యామిలీతో వెళ్ళినా ఎక్కడో కొంచెం వల్గర్ ఉందని చిన్నపిల్లలు చూడకూడదని చూసిన వాళ్ళే చెప్తున్నారు. అలా క్లీన్ అంటే చిన్న పిల్లలతో సహా పెద్దోళ్ళతో సహా చూసే సినిమా సంక్రాంతికి వస్తున్నామని నేను అనుకుంటున్నాను. డాకు మహారాజా గురించి ఏం చెప్తారు? డాకు మహారాజాలో కూడా చిన్న పిల్లల సెంటిమెంట్ ఉంది. మధ్య అక్కడ నుంచి భగవత్ కేసరి గారి నుంచి చిన్న పిల్లల సెంటిమెంట్ అంటే శ్రీలీల కొంచెం పెద్ద అయినా కూడా చిన్నప్పుడు ఆ సాంగ్ హిట్ అయింది ఉడతా ఊచి. అలా దీంట్లో కూడా ఒక పాట రిలీజ్ చేస్తారు చిన్న పిల్లలతో పాటు. బాలకృష్ణ గారికి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఈ సినిమా కూడా చాలా బాగుండబోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే స్వయంగా ప్రొడ్యూసర్ గారే చిరంజీవి ఫ్యాన్స్ కి సమాపణలు చెబుతూ బాబీ గారు వాల్తేర వీరే కన్నా బాగా తీశారు డాకు మహారాజ్ అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే బాబీ గారిని లేపడం జరిగింది డైరెక్టర్ గారిని. అంటే చూడాలి, ఎందుకంటే ఆయన స్వయంగా చూశారు కాబట్టి ఆ విజువల్ ఎఫెక్ట్స్ లో బాలకృష్ణ గారు ఎలా ఉండబోతున్నారో. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ గారు చేస్తారు బొబ్బిలి సింహం అలాంటి గెటప్ లో. అలా బాలకృష్ణ గారిని కూడా గెటప్ లో ఫ్యాన్స్ ఎలా ఊహించుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి మెయిన్ డాకు మహారాజ్ సినిమా చూడాలంటే రాయలసీమ జిల్లాలో చూడాలి. అక్కడ ఎంత హంగామా ఉంటుందంటే స్వయంగా ఒక జాతర జరిపేంత ఖర్చు చేస్తారండి బాలకృష్ణ గారి సినిమాలకి. ఎందుకంటే ఆటలు కోస్తారు, పూజలు చేస్తారు. అలా హంగామా అనేది మిస్ అయినాం పోయిన సంక్రాంతి. ఈ సంక్రాంతి అలా మిస్ కాకుండా పోయిన సంక్రాంతి ఒక్క సినిమా వైపే అందరూ వరల్డ్ మొత్తం హనుమాన్ వైపు చూస్తుంది. ఈ సంక్రాంతికి మొత్తం సినీ పరిశ్రమ తెలుగు కాకుండా కన్నడ అన్ని పరిశ్రమలు తెలుగు సినిమా వైపే చూడబోతున్నాయి. 3 సినిమాలు వేరే వేరే జోనర్ కాబట్టి ఒకటి పొలిటికల్ డ్రామా, ఒకటి అదే చైల్డ్ సెంటిమెంట్ అండ్ డాకు మహారాజా అంటే ప్రజల బందిపోట్ల నుంచి ఎలా కాపాడిన ఒక సెంటిమెంట్. సంక్రాంతికి వస్తున్నాం ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రియాలి టైప్ వెంకటేష్ గారి ఫ్యామిలీ ఓరియంటెడ్ మాదిరి కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్ లవర్ అంటున్నారు, వైఫ్ అంటున్నారు. లిరిక్స్ కూడా మీరు గోదావరి గట్టు వింటే మొత్తం డబల్ మీనింగ్స్ ఉన్నా కూడా అంత వినసొంపుగా ఇచ్చారు. పాత పాటల లెక్క అనిపించింది. నిజంగా ఈ 3 సినిమాలు వేటి జోనర్స్ కాబట్టి ఈ 3 సినిమాలను కూడా ఆదరిస్తారని నా నమ్మకం అండి. గేమ్ చేంజర్ గురించి ఏం చెప్తారు? ఈ 2 ముందు రిలీజ్ అవుతుంది. గేమ్ చేంజర్ అయితే రామ్ చరణ్ గారికి ఉన్న ఇమేజ్ ప్రకారం గ్లోబల్ స్టార్, అది కాకుండా శంకర్ గారికి భాషా భేదం లేకుండా చాలా మంది సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆయన సినిమాలకి, కల్ట్ ఫ్యాన్స్. ఎందుకంటే శంకర్ గారు అంటే ఒక చిన్న మెసేజ్ ఇస్తూ
పాటల్లో కూడా భారీతనం. అంటే మన తెలుగులో రాఘవేంద్ర గారు ఒక స్త్రీ ఓరియంటెడ్ సాంగ్ తీస్తారు కదా, అలా ఆయన మొత్తం ఎంతో మంది యూనిట్స్ కి, ఎంతో మంది చిన్న చిన్న ఆర్టిస్టులకు కూడా లైఫ్ ఇస్తాడు. శంకర్ గారి సినిమా అంటే చాలా మంది జనాలు ఉంటారు డాన్స్ లో కానీ. అలా రామ్ చరణ్ గారు అండ్ శంకర్ గారి కాంబినేషన్ రాబోతున్న మొదటి సినిమా. అది కాకుండా చరణ్ గారు వాళ్ళ బాబాయ్ పాలిటిక్స్ లో ఉండడం వల్ల ఇది పాలిటిక్స్ హీట్ తెస్తుంది ఈ సినిమా. ఎందుకంటే దిల్ రాజు గారు నిన్న మన దాంట్లో ఒక చిన్న చెప్పారు ఆయన, ఒక ఐపీఎస్ కి పొలిటికల్ నాయకుడికి జరిగిన తెలంగాణలో జరిగిన రియల్ కథ ఇది. కానీ ఇది జరగక ముందే మన కార్తిక్ సుబ్బరాజు అండ్ శంకర్ గారు రాసుకున్నారు స్టోరీ అని చెప్పడం జరిగింది. కానీ చూడాలి ఇది రియల్ స్టోరీ అనేది. గేమ్ చేంజర్ చూసినాకే మన అందరికి తెలుసు. రీసెంట్ గా వచ్చిన సాంగ్ ఎలా అనిపించింది? చాలా మంది కొంచెం డల్గా ఉంది. డోప్ సాంగ్ అంటే అది శంకర్ గారు మార్కెట్ నోకియా అని చూస్తారు కదా, స్టార్టింగ్ లో అందరూ ఏంద్రా ఇది, అప్పుడు అందరు నోకియా ఫోన్లే వాడేవాళ్ళు. నీకు నాకు నోకియా అంటే ఏంది అర్థం కాక, కానీ స్లోగా ఆ పాట కూడా హిట్ అయింది కదా. అలాగా సినిమా చూస్తే ఈ పాట కూడా హిట్ అవుతుంది. డోప్ మీనింగ్ ఏమో తెలీదు, ఏదో తమన్ గారు కొట్టేసినారు, రామ్ చరణ్ గారు డాన్స్ చేసినారు అన్నట్టు కాకుండా శంకర్ గారు ప్రతి పాటకి ఒక మీనింగ్ ఉంటుంది కాబట్టి సినిమాలో ఈ పాట ఒక హైప్ తెస్తుందని అనుకుంటున్నాను. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చేశారు. అవును, చాలా అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చేశాడు కదా, సో డల్ గా చేశాడని అంటున్నారు. కొంచెం నాకు నాయక్ సినిమాలో స్టెప్స్ అనిపిస్తున్నాయి. అంటే నాయక్ లో స్టెప్స్ ఉన్నాయి కదా, కొంచెం అలాగే అనిపిస్తున్నా. కొంచెం చూడాలి, మొత్తం పాట ఇంకా చూడలేదు కాబట్టి మొత్తం పాట చూసి నా కొరియోగ్రాఫ్ జడ్జ్ చేయొచ్చు అని నా అభిప్రాయం. థ్యాంక్స్ అండి. ఓకే.